నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న వరుస నిర్ణయాలు దేశ ప్రజల్లో సరికొత్త ఆశలను, ఉత్సాహాన్ని నింపుతున్నాయి. మన దేశానికి వెన్నెముక లాంటి రైతన్నల నుంచి పథకాల కోసం చెమటోడ్చే క్రీడాకారుల వరకు, పర్యావరణ పరిరక్షణతో పాటు ఇంధన రంగంలో స్వయం సమృద్ధి సాధించాలనుకునే ప్రణాళికల వరకు కేబినెట్ భేటీలో పలు కీలక పథకాలకు ఆమోదముద్ర పడింది. కేవలం కాగితాలకే పరిమితం కాకుండా రాబోయే 5 ఏళ్లలో దేశ రూపురేఖలను మార్చేలా వేల కోట్ల రూపాయల నిధులను కేటాయించింది. దీంతో ప్రతి సామాన్యుడి జీవితంలో ఈ నిర్ణయాలు ఒక మైలురాయిగా నిలవనున్నాయి. మరి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆ సంచలన పథకాల పూర్తి వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా దేశంలోని రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. కోట్లాది మంది రైతులకు ఆర్థికంగా ఆసరాగా నిలుస్తున్న పీఎం కిసాన్ పథకాన్ని మరో 5 ఏళ్ల పాటు పొడిగిస్తూ ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదముద్ర వేయడంతో ఏటా లభించే 6,000 రూపాయల పెట్టుబడి సాయం ఎలాంటి ఆటంకం లేకుండా నిరంతరాయంగా కొనసాగుతుంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో దేశ వ్యాప్తంగా ఉన్న చిన్న, సన్నకారు రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సుమారు 7 ఏళ్ల క్రితం ప్రారంభమైన పీఎం కిసాన్ పథకాన్ని మరో 5 ఏళ్ల పాటు అంటే 2031 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. సాగు సమయంలో పెట్టుబడి కోసం ఎవరి ముందు చేయిచాచకుండా ప్రతి 4 నెలలకోసారి నేరుగా బ్యాంకు ఖాతాలో పడే 2,000 రూపాయలు చిన్న, సన్నకారు రైతు కుటుంబాలకు ధైర్యాన్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ పథకం కోసం రాబోయే 5 ఏళ్లకు గాను ఏకంగా 3,15,000 కోట్ల రూపాయలకు పైగా కేటాయించేందుకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి ఏటా లభించే 6,000 రూపాయల ఆర్థిక సాయం ఏడాదికి 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లోనే జమ కానుంది. వ్యవసాయంతో పాటు మన దేశ క్రీడా రంగాన్ని కొత్త శిఖరాలకు తీసుకువెళ్లేందుకు కేంద్ర కేబినెట్ భారీ నిర్ణయం తీసుకుంది. చిన్నప్పటి నుంచి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన పిల్లలను గుర్తించి వారిని అంతర్జాతీయ ఛాంపియన్లుగా తీర్చిదిద్దే ఖేలో ఇండియా పథకానికి మునుపెన్నడూ లేనంతగా భారీ నిధులు కేటాయించింది. గతంతో పోలిస్తే 8 రెట్లు ఎక్కువగా అంటే ఏకంగా 29,000 కోట్ల రూపాయలను కేటాయించింది. క్రీడా సమాఖ్యలకు ఇచ్చే నిధులతో కలిపి ఈ మొత్తం 36,000 కోట్లు దాటుతోంది. 2030 కామన్వెల్త్ క్రీడలు, 2036 ఒలింపిక్స్ ఆతిథ్యం దిశగా అడుగులు వేస్తున్న భారత్ కు ఈ నిధులు కొండంత బలాన్ని ఇవ్వడమే కాకుండా ఆధునిక వస్తువులు లేక ఇబ్బంది పడుతున్న యంగ్ ప్లేయర్స్ కలలను నిజం చేయనున్నాయి. అదేవిధంగా దేశంలో పెరుగుతున్న విద్యుత్ అవసరాలను తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. నేలపై కాకుండా జలాశయాల నీటిపై తేలియాడే సోలార్ ప్లాంట్ల ఏర్పాటు కోసం 5,070 కోట్లతో ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు ద్వారా ఏకంగా 5,000 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయడమే కాకుండా విద్యుత్ను నిల్వ చేసే ఆధునిక వ్యవస్థలను కూడా అందుబాటులోకి తేనుంది. నీటిపై ప్యానెళ్లు అమర్చడం వల్ల నీటి ఆవిరి తగ్గడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ఎంతగానో తోడ్పడుతుందని, ఈ క్రమంలోనే ఈ పథకం పునరుత్పాదక ఇంధన రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతుందని సమాచారం. ఇక మరోవైపు విదేశాల నుంచి చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి ఇంధన రంగంలో స్వయం సమృద్ధి సాధించేందుకు సముద్ర మంథన్ అనే వినూత్న ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నేషనల్ ఆఫ్షోర్ ఎక్స్ప్లోరేషన్ స్కీమ్ లో భాగంగా రాబోయే 5 ఏళ్లలో ఏకంగా 84,000 కోట్ల రూపాయలకు పైగా నిధులతో మన సముద్ర తీర ప్రాంతాల్లో దాగున్న చమురు, సహజ వాయువు నిల్వలను వెలికితీయనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా విదేశీ మారక ద్రవ్యం ఆదా అవడమే కాకుండా వేలాది మంది యువతకు కొత్త ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. రహదారుల్లో సొరంగాల నిర్మాణంతో పాటు కేంద్రం చేపడుతున్న ఈ మౌలిక వస్తుల ప్రాజెక్టులన్నీ దేశ ఆర్థిక వ్యవస్థను మరింత పటిష్టం చేయనున్నాయి. మొత్తానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ భారీ కేటాయింపులు, సంచలన పథకాలు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో వేగంగా అమలైతే దేశ రూపురేఖలే మారిపోనున్నాయి. ఓవైపు రైతన్నకు కొండంత భరోసా ఇస్తూనే మరోవైపు యువ క్రీడాకారులను, పర్యావరణ పరిరక్షణను, దేశ ఇంధన స్వయం సమృద్ధిని పరుగులు తీయించేలా వేసిన ఈ అడుగులు భవిష్యత్ భారత్ కు బలమైన పునాదిగా నిలవనున్నాయి. అలాగే ఈ పథకాల ఫలితాలు సామాన్యుడికి ఏ మేర అందుతాయో చూడాలి మరి.